అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్టు పుచ్చకాయ. ఈ పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు ఒకసారి చెప్తాను, వినండి. ఫస్ట్ ఈ పుచ్చకాయని కట్ చేస్తాను. ఇదిగోండి, కట్ చేశాను. ఇప్పుడు దీని ప్రయోజనాల గురించి చెప్తాను మీకు ఒక్కొక్కటి. పుచ్చకాయకి ఈ ఎరుపు రంగు లైకోఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఈ ఎరుపు రంగు అనేది వస్తుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే ఈ లక్షణం అనేది పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. ఈ పుచ్చకాయ వల్ల ఎక్కువ ప్రయోజనాలు రావాలంటే బాగా ఎరుపుగా కలర్లో ఉన్న పుచ్చకాయని తీసుకోవడం వల్ల మనకు మంచి చేస్తుంది. అంతేకాకుండా ఈ పుచ్చకాయల్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెకండ్ వన్, ఎముకలు బలంగా మార్చడంలో సహాయపడుతుంది. మన బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుందండి. 100 గ్రాములు పుచ్చకాయ తీసుకుంటే 95% అనేది వాటర్ అనేది ఫుల్గా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేస్తానండి. ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలు కూడా మనకి ఉపయోగపడతాయి. దీనిపైన తొక్కు తీసేసి ఎండబెడితే పుచ్చకాయ గింజలని మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అలా గింజలు కూడా మనకి యూస్ఫుల్గా అవుతాయి. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసి పిల్లలకి ఇస్తానండి. చూద్దాం. ఇదిగోండి వాటర్ మిలన్ జ్యూస్. ఎంత ప్యూర్గా ఉందో, ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. ఇది మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది తక్షణమే. కొంతమంది 2 తప్పులు చేస్తుంటారండి ఈ పుచ్చకాయ తినేటప్పుడు. అవి ఏంటంటే, ఈ పుచ్చకాయ మీద కొంచెం ఉప్పు చల్లుకొని తినడము, లేకపోతే కొంచెం షుగర్ చల్లుకొని తినడం, అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయొద్దండి. పోషక విలువలు పోతాయి, అంత బెనిఫిట్స్ అనేవి ఉండదు. 100 గ్రాముల పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే మనకు 16 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పుచ్చకాయలో వాటర్ శాతం 95% ఉండటం వల్ల ఇది తొందరగా డైజెషన్ అయ్యిద్ది. మనకు డైజెషన్ అయ్యి బ్లడ్లో చేరి తొందరగా ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మనకు ఇస్తుందండి. ఇది చల్లగా ఉండిద్దండి. ఈ పుచ్చకాయ ముక్కలు తీసుకోవడం వల్ల తాపాన్ని తగ్గించినట్టు అనిపిస్తుంది, దాహాన్ని తీర్చినట్టు అనిపిస్తుంది. అందుకోసం ఈ పుచ్చకాయల మీద సాల్టు, పంచదార అలాంటివి ఏమీ కలపకుండా తీసుకోండి. లాభాల కన్నా మనకు నష్టాలు ఎక్కువగా వస్తాయి. బీ కేర్ఫుల్. మంది ఈ పుచ్చకాయల్ని తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదండి. బయట పెట్టినా కూడా అవి పాడవవు. మనకు మంచి పోషక విలువలు కావాలనుకుంటే బయట పెట్టి అప్పటికప్పుడు కట్ చేసుకొని తినండి, లేకపోతే ఇలాగా జ్యూస్ చేసుకొని తాగండి. పిల్లలకి ఇవ్వండి. చాలా న్యాచురల్ జ్యూస్ అండి. మన చేతులతో మనం చేసి ఇవ్వడం వల్ల మనకి చాలా సంతోషం అనిపించిద్ది. పిల్లలు తాగితే మనకు వాళ్ళకి బలమేమో కానీ ఫస్ట్ మనకు బలం వచ్చింది వాళ్ళు తాగేస్తే. వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిందండి. ఇప్పుడు పిల్లలకి ఇద్దాం. It's amazing. It's very, very tasty. మా చిన్న పాప ఎన్ని బుక్స్ పెట్టుకొని చదువుకుంటుందో. మా చిన్న పాపకి వాటర్ మిలన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. పిల్లలకి చాలా మంచిదండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.